చేశాడుగా. స్వర్గంలో దేవుడు ఉంటే వేసి అక్కడ ఉంటే ఆ దేవుడు ఎందుకు నేను ఇక్కడ చేశాడుగా. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని, మీరు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండరని. పాపం చేస్తే అక్కడ ఉండరని, అందరూ నరకానికి వెళ్ళిపోతూనే ఉంటారని. నేను వదులుకోవద్దని, పరిశుద్ధులుగా మార్చాలని, కావాలి నీవేనని, ఇక్కడే రక్తంతో కడగాలని. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు. ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. బ్రతికి ఉన్నావు అంటే ఉంది పని, బ్రతికి ఉండక చేయొద్దన్న పని. సృష్టంతా చేస్తుంది అది నీ పని. అందరికీ క్రీస్తు వారి పేరిట వందనాలండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుకునే ప్రయత్నం చేద్దాము. 6వ వచనం. ఉత్తర దేశములో ఉన్నవారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసియగు సీయోను, అతడి నుంచి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తనకు కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకొని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. చివరిగా 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుకుందాం. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసివగు సీయోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. చివరగా 10వ వచనం చదువుతున్నానండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. మంచిదండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏంటి అంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్ని జనులను ఆయన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ వీళ్ళ శ్రేయస్సు కోరి ఇశ్రాయేలీల యొక్క ఆ విధానం ఆయన గణపరచబడటానికి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళు ఏంటి అనే విషయాలలో దేవుడు చూపిస్తున్న చొరవ, దాని గూర్చిన వివరణ మనం చూడగలిగితే ఆయన అక్కడ ఏదైతే విషదపరచడానికి మనకి తెలియపరుస్తున్నాడో
దాన్ని మనం తెలుసుకునే భాగంలో, దాని గురించి మనం ఆలోచన చేసే ఒక ప్రక్రియలో మనకిక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటి అంటే, ఇతర సందర్భాలను క్రోడీకరించుకోవటం, దగ్గరికి చేర్చుకోవటం, దాన్ని బట్టి మనం ఆలోచన చేయటం. ఇప్పుడు మనం ఇక్కడున్న సందర్భాలను ఒకసారి చూసుకునే ప్రయత్నంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 60 అధ్యాయం. యెషయా గ్రంథము 60 అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయింపజేయును. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనుల మీద కమ్ముచున్నది అని గ్రంథకర్త యెషయా గారి ద్వారా ఈ మాటలు రాయించిన ఆయన కాస్త కిందకి వెళ్ళగలిగితే మనకి ఓ మాటను ఆయన తెలియజేస్తున్నాడు. అది ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఇక్కడ 7వ వచనంలో, నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నయు కూడుకొనును, నెబయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. ఇదేంటిది? ఇక్కడ మనకి భావన, ఈ వ్యవహారం ఒకసారి చూడగలిగితే, కేదారు గొర్రెల మంద అంటే వీళ్ళది కాదనమాట. నెబాయోతు పొట్టేళ్ళు అంటే వీళ్ళే కాదు. ఇవి ఆయా ప్రాంతాలు అంటే ఇశ్రాయేలీలు వారి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, వారికి దూరంగా ఉండే ప్రాంతాలలో ఈ మందలు ఉన్నాయి. ఇవి నా బలిపీఠం మీద అంగీకారములగును, వాటిని కూడా నువ్వు బలివ్వచ్చు. నా శృంగార మందిరము నేను శృంగారించెదను, మేఘము వలె ఎగయు గువ్వ వలె గోళ్లకు ఎగసి వచ్చిన వీరెవరు అంటే, మేఘం వలె ఎగయు గువ్వల వలె గోళ్లకు ఎగరి వచ్చిన వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇది స్పెషల్గా ఏదో కనబడుతుంది నాకు అనే భావన ఇక్కడ మనకు తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, శృంగారించటం అంటే నిన్ను ప్రొజెక్ట్ చేయటం, నిన్ను హైలైట్ చేయటం అనే భావన మనం తీసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి, తర్షీషు ఓడలు వచ్చుచున్నవి. ఇవి ఎక్కడి నుంచో ఏవో వస్తున్నాయి, అవి వీళ్ళకి బాగా ఉపయోగకరంగా కనబడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి, తర్షీషు ఓడలు వచ్చుచున్నవి. ఏవో వస్తున్నాయి, ఎక్కడి నుంచో మన కొరకు వెసులుబాటు అందిస్తున్నట్లుగా మనకి ఇక్కడ విషయ సమాచారం అర్థమవుతుంది. ఇది అంటే మన భావనకు, మన తెలుసుకోవటానికి, ఒకవేళ అర్థం చేసుకోవటానికి ఆ రోజు గ్రంథకర్త
నీకు కానివి కూడా అంగీకరించబడతాయి. నువ్వు పెంచని మందను కూడా ఇక్కడ బలిపీఠం మీద యాక్సెప్టబుల్‌గా ఉంటుంది అని తెలియచెప్పిన ఆయా సందర్భాలలో ఇక్కడ విషయానికొచ్చేటప్పటికి దేవుడే మిమ్మును ముట్టు ప్రతివాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి, తన గుడ్డును, తన కనుగుడ్డు దాన్ని మన కన్నుగుడ్డును మనం నలుపుకోవటం వలన మన కన్నే ఎర్రపడుతుంది. మనకే ప్రాబ్లం. మన కంటిలో మన చేయి పెట్టినా మనకే ప్రాబ్లం. ఆలోచన చేయండి. తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మిమ్మును దోచుకొనదలిచి అంటే మీ ద్వారా ఆయన మిమ్మును దోచుకొనదలిచి అన్ని జనుల యొద్దకు నన్ను పంపాడు. ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి, తనకు ఘనత తెచ్చుకోవాలని వాళ్ళ చేసిన ఆ ప్రయత్నం నన్ను పంపించిన విధానం, అన్ని జనుల యొద్దకు నన్ను పంపించిన విధానం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. నేనే వాళ్ళ చేతి మీద వాళ్ళని ఆడించాను. వాళ్ళు ఆడించగానే వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అయిపోయారు. యుద్ధాల ప్రస్తావనకు వచ్చేటప్పటికి ప్రియులారా, కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అంటే, కాస్త ఆలోచన అంటే ఇది అటువైపు మనం ఆలోచిస్తేనే తప్ప వాళ్ళ భాషా పరిజ్ఞానం అందులో ఉన్న సందర్భాలు మనకు అర్థం కావు. మనకి పూర్తిగా యుద్ధం మీద అసలు ఎలాంటి అవగాహన లేదు. యుద్ధం జరిగినప్పుడు దోపుడు సొమ్ము దోచుకొనిన అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆయా ప్రాంతాలలో జనజీవనం ఏమీ లేక అందరూ మరణిస్తారు. అప్పుడు ఆ సంపద అంతా అక్కడ ఎవరుంటే వాళ్ళదే అవుతుంది. వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. తమ దాసులకు దోపుడు సొమ్ము. నేను ఒకవేళ నేను చెయ్యేసి ఆడిస్తే, ఎవరైతే వాడలు బళ్ళు అయిపోతాయి అంటారు చూసారా, సేమ్ అదే భావన అండి. నేను ఆడించగా వారు తమ దాసులకు, పనివాళ్లకు, మన ఇంట్లో మన పనివాళ్ళు మనల్ని తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, మనల్ని తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇంకా అంత దౌర్భాగ్య స్థితి ఇంకేముంటుంది చెప్పండి. వాళ్ళకే ప్రతి నెల మనకు జీతాలు ఇచ్చి వాళ్ళ చేత మనం పని చేయించుకుని వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చాల్సిన మనము వాళ్ళ చేతిలో మనం వస్తువులుగా మారిపోయాం అనుకోండి, మారే అవకాశం ఉంటుంది. నేను నా చేతిని వారి మీద ఆడిస్తే అలా అయిపోతారు. నేను నా చేతిని ఆడిస్తే వాళ్ళు అలానే అవుతారు. అంటే దేవుడిని చేయి ఒకవేళ నిన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆడిచ్చాడు అంటే అనగానే ఏంటి భావన అనే ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ బబిలోనియన్స్ తర్వాత వచ్చే పార్శికులకు దాసులే దోపుడు సొమ్ముగా మిగిలిపోతారు. ఈ భావన అర్థం చేసుకోవాలి, ఈ విషయం అర్థం చేసుకోవాలి.
ఇప్పటి వరకు నిన్ను నిందిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని నువ్వు బాధపడిపోతున్నావు కదా. తన కనుగుడ్డును తాకిన వాడికి తన కనుగుడ్డును తాకిన వానికి, ముట్టిన వాడికి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్ములను దోచుకున్న వాళ్ళు, మీరు దాసులుగా వెళ్ళిపోయారు, వాళ్ళే దోపుడు సొమ్ముగా అయిపోతారు దేవుడు ఒకవేళ చెయ్యి ఆడిస్తే. మిమ్మల్ని పట్టుకున్నారు, మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్లారు, వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు, మీరు బయటపడిపోతారు. అందుకని అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. ఎందుకు ఈ భావన, ఎందుకు ఈ విశ్లేషణ ఎంతగా చెప్తున్నాడు అంటే, కిందకు వచ్చేటప్పటికి ఏమంటాడు అంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, నేనున్నప్పుడు మీకెందుకర్రా వరి అవుతున్నారు, మీరెందుకు వరి అవుతున్నారు? సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, మన దేవుడు మన దగ్గరకు వచ్చేసాడని పాటలు పాడండి, సంతోషంగా ఉండండి. తన పిల్లల విషయంలో దేవుడు ఆయన బెంగ పెట్టేసుకుని వాళ్ళు బాధపడిపోయి మేము చెరలోకి వెళ్ళిపోయాం, మమ్మల్ని విడిపించేవాడు ఎవరూ లేరు అని వాళ్ళు వరి అయిపోతూ ఓ మందిరాన్ని కట్టుకోవటానికి రాగానే ఆ మందిరం కట్టుకునే లోపల ఎన్నో రకాల మనం చూస్తాం కదండి, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలలో ఇది కట్టబడకూడదని ఉత్తరాలు రాసి, ఆ ఉత్తరాల ద్వారా రాజులకు లేఖలు పంపించి ఆ లేఖనాలతోటి మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ఆపేస్తారు. ఏంటి మన బ్రతికింతేనా, మనకి ఇంకెలాంటి విముక్తి లేదా అనుకున్న ఆ సందర్భాలలో ఈ చక్కటి దర్శనాలను వాళ్ళకి చూపించి, వరి అవ్వకండి, బాధపడిపోకండి, మిమ్మల్ని పట్టుకున్న వాళ్ళే దోపుడు సొమ్ములుగా వెళ్ళిపోతారు. ఈ బబిలోనియన్స్ నెక్స్ట్ పార్సీకులకి దాసులు అయిపోతారు, వాళ్ళకి వారి పనివారిగా అయిపోతారు. ఆ పార్సీకులు రోమీయులకు దాసులు అయిపోతారు. ఆ తర్వాత రోమీలు, ఇక మనం చూడబోతాం తర్వాత ఆ విషయాలు కూడా, ఆ రోమీలు వారి రాజ్యాలే లేక చిన్నాభిన్నం అయిపోతారు. అంటే రాజులు, రాజ్యాలు వాళ్ళు ఎంచుకున్న విధానాలు ఒకానొక రోజున ఎందుకు పనికిరాని మరి నిరుపయోగంగా వాళ్ళ పరిపాలన, వాళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా అణగద్రొక్కబడతాయి అని మనం గుర్తించుకోగలగాలి. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ఇక మాదే నెక్స్ట్ పరిపాలన అంతా మాదే అని వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. కానీ దేవుడు వాటన్నిటిని మార్చేస్తాడు. మన క్రైస్తవులే, మన వాళ్ళే అనుకున్న వాళ్ళే తెలంగాణలో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీరే ఇక ప్రభువులు, మీకు ఇక డోకా లేదు, మూడోసారి ముచ్చటగా చంద్రుడిగా మీరు మిగిలిపోతారు అని ఎన్నో రకాలుగా క్రైస్తవ సమాజమే వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించింది. తీరా చివరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. చూడండి, అప్పటి వరకు వీళ్ళు వాళ్ళకి సలాములు కొడితే ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు సలాములు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక దేవుడు చేయి ఆడించగా చూడండి, అక్కడ మాట ఎంత చక్కగా చెప్పాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మైపోతారు. తమ దాసులకు దోపుడు సొమ్ము. ఎంత పరిస్థితులు ఎలా తారుమారైతున్నాయో మనం గమనించగలగాలి. అది దేవుడు చేయి ఆడించగా, మన పని వాళ్ళు మన ఇంట్లోకి మనకి పని చేయటానికి వచ్చి మనకు అవసరమైన వాటిల్ని, మనకు అవసరం కాదు, మనల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది అనుకోండి. అంటే మన ఇంట్లో పనిచేసేవాడు మన మీద పెత్తనం కూడా కాదు, అమ్మేసుకుంటున్నాడు దోపుడు సొమ్ముగా.
ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచన చేయండి. కనుక పరిస్థితులు ఎప్పుడు ఏ రోజైనా ఎలాగైనా మారుతాయి అనే విషయాన్ని దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. కనుక దుష్టుడు తన దుష్టత్వంలో మునిగిపోయాడు, ఇక వాడికి ఇంకెలాంటి వాడి చేతిలోంచి మనం తప్పించుకోలేము అనే భావనతో ఉండొద్దు. ఎప్పటికైనా ఒకవేళ మనది నిజాయితీ దేవుని పద్ధతి ప్రకారంగా మనం జీవిస్తున్నామనంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనలను కన్సిడర్ చేస్తాడు. వీళ్ళు దాసులుగా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళని పరిపాలించిన వాళ్ళే దోపుడుగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కనుక బాధపడకండి, వరి అవ్వకండి, పాటలు పాడండి, సంతోషంగా పాటలు పాడండి అని తెలియజేస్తున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచన చేయగలగాలి ప్రియులారా. మన పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకటేలాగా ఉండవు, మారుతాయి. దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోగలగాలి. ఈ దర్శనాలను చూపించడానికి గల ఉద్దేశం ఏంటంటే తన పిల్లలైన వాళ్ళు నిరుత్సాహంతో ఎలాంటి ఆనంద కేలి లేకోకుండా ఉండిపోయారు. అలాంటి వాళ్ళకి బాధపడకండి, ప్రతిదానికి సమయం, ప్రతిదానికి సందర్భం వస్తుంది అని తన ప్రజలని తానే ఉత్తేజపరుచుకుంటున్నాడు. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. అన్ని జనులే నా దగ్గరకు వచ్చేస్తారు. నేను మీ మధ్యన నివాసం చేద్దును. నేనే మీతో ఉంటాను. మీరెందుకు వరి అవుతున్నారు? మీకెవ్వరూ లేరు అనే భావనతో మీరు ఉంటున్నారా? అన్ని జనులే మన దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎన్నో రకాలైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎన్నో రకాలైన క్రైస్తవుల మీద దాడులు తెలంగాణలో కూడా ప్రారంభమైంది. ఊకుమ్మడిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి కొట్టుటాలు చేయటాలు చేస్తున్నా ఆ సందర్భాల్లో ఇక మనకి ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుంది అనగానే దేవుడు చిన్న కార్యక్రమం ద్వారా దాన్ని తారుమారు చేయగలడు. అది దీన్ని మనం గుర్తుపట్టుకోవాలి. దేవుడని యెహోవా నన్ను మీ వద్దకు పంపించున్నాడు. మీరు తెలుసుకోండి, నన్ను మీ వద్దకు పంపించున్నాడు. దేవదూత, అక్కడికి వచ్చిన దూత. తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను. ఆయనే ఉంటానంటున్నాడు అక్కడ. నేను నివాసము చేతును. ఎన్ని వచనముది? నా జనులకు అనేకులు యెహోవా యొద్దకు వచ్చి అనేకులు అన్ని జనుల్లో మనకు సపోర్ట్ లేదు కదా అని మీరేం వరి అవ్వక్కర్లేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చేస్తారు. యెహోవాను హత్తుకొని దేవుడే మన దగ్గర ఉంటానంటున్నాడు. దేవుడే సకల జనులారా. ఇందాక పైన వచ్చేటప్పటికి మీరు చూడగలిగితే సియోను వారులారా అని చెప్తాడు. కిందకు వచ్చేటప్పటికి సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండడి. మీరేం మాట్లాడకండి, ఇంకా అన్ని పరిస్థితులు నేను చూసుకుంటాను కదా అనే భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా నేను మీ మధ్యన నివాసం చేస్తున్నాను. నేనే ఉంటాను అంటున్నాడు. సియోను వాసులారా అని చెప్పాడు. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి సకల జనులారా, దేవుని పేరట ఎందరైతే ఉన్నారో ఆ జనులందరికీ కూడా దేవుడు ఒక చక్కటి అభయహస్తాన్ని ఇస్తున్నట్లుగా మనం ఇప్పుడు చూడొచ్చు.
కనుక ఈ భావనతో మనం అందరం కూడా దేవుడు ఉన్నాడు, ఆయన ఎడల సద్భక్తితో ముందుకెళ్తున్న తన ప్రియులను దేవుడు విడిచిపెట్టడు అనే సందర్భాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా ముందుకు సాగిపోవటానికి ప్రయత్నం చెయ్యాలి అని ఆయన ఎదుట సంతోషించి ఆనందించి పాటలు పాడండి, మౌనులై ఉండండి. ఆయన చక్కగా అన్నిటిని కూడా చక్కపరిచేవాడుగా ఉంటాడు అని గ్రహించాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి ప్రార్థనతో ఈ సెషన్ మనం ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో మీ ప్రియులతో చేరి మేమందరం కూడా మీరిస్తున్న ఆ చక్కటి ఆలోచన విధానాన్ని గుర్తించగలిగేవారిగా, ఇబ్బంది పడిపోతున్న ఆనాటి ఇశ్రాయేలీలకు, యూదులకు, సియోను నివాసులకు మీరిచ్చిన మాటలు నేడున్న ఈ సమాజంలో మాకు కూడా మీరు అందిస్తారని గుర్తిరిగి అట్టి విధంగా మా ఆలోచన విధానాన్ని మార్చుకుని మీ యందు ఆనందించి సంతోషించగలిగిన పరిస్థితులను మాకు కల్పించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.